సో అండ్ ఈ మూవీలో ఎస్పెషల్గా బ్యూటిఫుల్ ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది అండ్ చాలా ఇన్ డెప్త్ ఎమోషన్ అంటే స్టార్ట్ అయింది అక్కడే ఫాదర్ సెంటిమెంట్తో. సో అసలు ఆ సెంటిమెంట్ని ఐ థింక్ మీరు ఇంకా బాగా పండించారు. సో అసలు ఆ సెంటిమెంట్కి మీరు మిమ్మల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? సెంటిమెంట్ అంటే ఫస్ట్ ఇక్కడ మా ఫాదర్ క్యారెక్టర్ గురించి చెప్పాలి. నాగమహేష్ గారు, నేను చాలా సినిమాలు తనతో కలిసి చేశాను. ఎక్కడ చేసినా ఆయన ఒక పెద్ద రౌడీ లాగా అలా కనిపిస్తారు. అలాంటి క్యారెక్టరైజేషన్స్ ఎక్కువ చేశారు యాక్చువల్లీ. ఇక్కడికి వచ్చేసరికి నాకు నాన్న అనేసరికి నిజంగా ఒక కూతుర్ని, అంటే అంతకుముందు కూడా మాకు మంచి పరిచయం ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఒక ఫాదర్ అంటే నిజంగా ఫాదర్ లాగా మారిపోయి నన్ను నిజంగా కూతురులానే ట్రీట్ చేశారు. మేము అంటే ఆఫ్ సెట్స్లో కూడా మేము మాట్లాడుకున్న విధానం కానీ అది కానీ మేము జోక్స్ వేసుకునేది ప్రతిదీ కూడా నిజంగా నాకు లైక్ ఫాదర్ లాగే అనిపించింది. నిజంగా నేను ఫాదర్తో ఉంటే అలాగే ఉంటానేమో అనే ఫీల్ వచ్చింది నాకు. నేనంత సెంటిమెంట్ పండించగలిగాను అంటే బేసికల్గా కథ లాంటిది, డైరెక్టర్ గారు ప్రిపేర్ చేసుకున్న కథ లాంటిది. నా కో ఆర్టిస్ట్ ఆ సిచ్యువేషన్లో ఉన్న మా నాన్నగారు అంతే సెంటిమెంటల్గా నాతో మాట్లాడగలగడం వల్లే నేను అది చేయగలిగాను. ఇప్పుడు మన కో ఆర్టిస్ట్ సపోర్ట్ ఉంటేనే మనం బాగా చేయగలం. అది ఏ సీన్ అయినా, ఎమోషనల్ ఆర్ ఏది అయినా మన కో ఆర్టిస్ట్ మన కంప్లీట్గా వాళ్ళ దాన్ని బట్టి మనం ఇవ్వగలం, ఎఫర్ట్స్ ఇవ్వగలం. సో డెఫినెట్గా ఆ సపోర్ట్ అయితే ఇన్ కేసు వాళ్ళు సరిగ్గా చేయకుండా మనం సరిగ్గా చేయకపోయినా అది తూగదు, అవుట్పుట్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. సో డెఫినెట్గా ఒకళ్ళకొకళ్ళు అయితే ఇద్దరు పోటాపోటీగా చాలా మంచి అవుట్పుట్ అయితే వచ్చింది దానివల్ల. సో అండ్ దీని మెయిన్ ప్లాట్కి వస్తే, సో ఒక అమ్మాయి విలేజ్ నుంచి వచ్చిన ఒక మామూలు అమ్మాయి సడన్గా ఇంత డిఫరెంట్ వరల్డ్లోకి రాగానే డైవర్ట్ అవ్వడం ఇవంతా. సో మన రియాలిటీలో కూడా చాలామంది అమ్మాయిల్ని చూస్తూనే ఉంటాం, బట్ చాలా మటుకు కాకపోతే ఇది ఇండిపెండెంట్గా ఎవరికి వాళ్ళు చూసినప్పుడు రియలైజ్ అవుతారు. ఇన్ కేస్ వాళ్ళ లైఫ్లో కాకపోయినా వాళ్ళ ఫ్రెండ్ లైఫ్లోనో తెలిసిన వాళ్ళ లైఫ్లోనో ఇది జరిగింది అని మాత్రం రియలైజ్ అవుతారు. డెఫినెట్గా ఐ థింక్ ఒక సాఫ్ట్ మెసేజ్ కూడా నడుస్తూ ఉంటుంది, సాఫ్ట్ మెసేజ్ అంతా కూడా ఉంటుంది.